గుంటూరు జిల్లా మంగళగిరి చిన్న కాకాని గ్రామంలో ముస్లిం సమైక్య వేదిక ఉపాధ్యక్షుడు మౌలా బేతాల్తాఫ్ రజాక్ బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ కలిసి భూములను పరిశీలించారు. మైనార్టీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని బడా కంపెనీలకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. దాన్ని తీవ్రంగా బీసీవై పార్టీ వ్యతిరేకిస్తున్నాము. మైనార్టీ సోదరులకు మేము అండగా నిలబడతాము. దీన్ని ప్రజా ఉద్యమంగా రానున్న రోజుల్లో బీసీవై పార్టీ తీసుకెళ్తాం. గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని బోడె రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఎంత దారుణం ఉందంటే ఆమెడు దూరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ ఓట్లు కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ మంగళగిరి అంతా కూడా ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, కానీ వారు స్పందించరు. మైనార్టీలకి ఓట్ల కోసమే ఉపయోగించుకుంటారా, లేకపోతే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి ఇవాళ చాలా సంతోషం ఏంటంటే బీసీవై పార్టీ అధ్యక్షుల వారు ఇక్కడ రావడం చాలా సంతోషం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. గత 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా బలవంతపు భూసేకరణ జరుగుతోందో, ఏ విధంగా విచ్చలవిడిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతూ దోపిడీ దొంగల్లాగా ఈ రోజు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి అంతం పలకాల్సిన అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే అభివృద్ధి, ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలు, విదేశీ కంపెనీలు, బహుళ జాతి కంపెనీలు అంటూ వేల ఎకరాలు, లక్షల ఎకరాలు భూసేకరణ చేసి ఎటువంటి కంపెనీలు గాని, ఆ పరిశ్రమలు గాని అభివృద్ధి లేకుండా వీళ్ళ యొక్క బినామీల చేతుల్లోకి భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ అంతటినీ కూడా కబ్జా చేసి ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీరు దోచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది.